అత్యాశకు పోయి మోసాలకు బలవుతున్నారని హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ మోసాలకు పాల్పడుతున్న 3 గ్యాంగులకు చెందిన 6గురిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిపై దేశవ్యాప్తంగా 600కు పైగా కేసులు నమోదైనట్టు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 90 కేసులు ఉన్నట్టు గుర్తించారు. ఆన్లైన్ మోసాల పట్ల, సోషల్ మీడియాలో వచ్చే యాడ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సిపి సూచించారు. పెరుగుతున్న ఇంటర్నెట్ సౌలభ్యం రీత్యా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సిపి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. అక్కడ ఉంటూనే ఈ రామచంద్ర అలియాస్ గణేష్ రామ్, ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా జోధ్పూర్ కనెక్షన్ ఉన్నట్టుంది వీళ్ళకు. సో అతను యూజ్ చేస్తూ ఏం చేస్తాడంటే ఫేక్ అకౌంట్స్ ని అతను కలెక్ట్ చేస్తాడు. సో వీళ్ళిద్దరు కూడా ఈ ఫేక్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేసి ఫేక్ కేవైసీస్ పెట్టి ఆ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఆ అకౌంట్స్ ని వాడికి బెర్లిన్ అట్ దుబాయ్ అనే వ్యక్తికి సప్లై చేస్తారు. రామచంద్ర అలియాస్ గణేష్ రామ్ నుంచి బూరారామ్ కలెక్ట్ చేస్తాడు. బూరారామ్ ఇన్ టర్న్ ఈ గివ్స్ టు ద మిస్టర్ బెర్లిన్ ఆఫ్ దుబాయ్. ఈ రామచంద్ర అలియాస్ గణేష్ రామ్ బూరారామ్ కి ఈ పని చేసినందుకు గాను 5% కమిషన్ తీసుకుంటాడు. అంటే అందులో ఏదైతే ట్రేడ్ అయిన డబ్బులు ఉంటాయో అకౌంట్స్ లో దాంట్లో 5% కమిషన్ తీసుకుంటాడు. ఇతను బూరారాము బెర్లిన్ అనే వ్యక్తి నుంచి ఇంకా ఎక్కువ కమిషన్ 20% కమిషన్ తీసుకుంటాడు. 20% కమిషన్ తీసుకుంటాడు. అంటే హీ బికమ్స్ ఎ పార్ట్నర్ 1/5 ఆఫ్ ది షేర్. ఎడ్యుకేటెడ్ పీపుల్, తర్వాత ప్రొఫెషనల్స్, వీళ్ళు కూడా ఈ రకంగా మోసపోవడము అంటే ఎడాఫెడా జరుగుతున్నాయి. ఇవి ఏదో కొత్తగా మొదలైన సైబర్ ఫ్రాడ్స్ ఆ కాలంలో చీట్ అయ్యారు ఒక 5-10 ఏళ్ల క్రితం అంటే ఓకే. ప్రొఫెషనల్స్, డాక్టర్స్, చార్టెడ్ అకౌంటెంట్స్, వీళ్ళు కూడా మరి ఆ డబ్బులు పెట్టడం ఏంటి, అంటే ఆ ప్రాఫిట్స్ వస్తాయని అనుకోవడం ఏంటి, ఇంతగా మోసపోవడం ఏంటి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇది స్వీయ నియంత్రణ ఉంటే తప్ప ప్రివెన్షన్ అనేది సెల్ఫ్ కంట్రోల్లో ఇట్లాంటి వాటికి తెలిసి ఆ టెంప్టేషన్లకు పోకుండా ఉంటే తప్ప ఈ క్రైమ్ పూర్తిగా పోలీసు లేకపోతే ఇంకో వ్యవస్థ పూర్తిగా కంట్రోల్ చేయలేదు. మేము అరెస్ట్ చేస్తున్నా బికాస్ ఆఫ్ ది స్ప్రెడ్ ఆఫ్ టెక్నాలజీ, బికాస్ ఆఫ్ ది ఇంటర్నెట్ and the IoT, Internet of Things, and so many other things now, of course, artificial intelligence. So unless the people who are using this technology are careful, జాగ్రత్తగా ఉండకపోతే తప్ప ముఖ్యంగా డబ్బులు ఏది పడితే అది నమ్మి ఎవడే లింక్ పంపించినా అది ఓపెన్ చేసి చేయకుండా ఉండాలి. బట్ అన్ఫార్చునేట్లీ నేను అదే అందుకనే చెప్పాను, పేర్లు ఇవ్వట్లేదు ఎందుకంటే నాట్ టు షేమ్ దెమ్. బూరారామ్ అనే అతను అక్కడ ఉంటూనే ఈ రామచంద్ర